అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ. నేను టీఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రేషన్ షాపుల ద్వారా ఆ రోజు ₹2 కిలో బియ్యం పథకం, అలాగే గోధుమలు పంపిణీ, జనతా వస్త్రాల పంపిణీ, వాటి ద్వారా పేద ప్రజల్లో విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరిగింది. పేద ప్రజలకి ఎంతో మేలు జరిగింది. ఆ తర్వాత కూడా రేషన్ షాపుల్లో సరుకులు పంపిణీ అనేది జరిగాయి. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోధుమ పిండి పంపిణీ కానీ, చక్కెర కానీ, అలాగే అనేకం రంజాన్ తోఫా కానీ, సంక్రాంతి కానుక కానీ, క్రిస్మస్ కానుక కానీ రేషన్ షాప్లో రాగులు, సజ్జలు, జొన్నలు, అదేవిధంగా పామాయిలు, అదేవిధంగా బియ్యం కానీ, గోధుమ పిండి కానీ అనేక వస్తువులు కూడా తక్కువ ధరకు ఇవ్వడం జరిగింది. అప్పుడు ప్రజలు సంతోషంగానే ఉన్నారు. వైసీపీ వచ్చిన తర్వాత అవన్నీ గోధుమ పిండి తీసేశారు. అదేవిధంగా చక్కెర ₹9 నుంచి ₹18 పెంచారు. ఇది మార్కెట్ ధర ₹18 రేటే పెట్టారు. అదేవిధంగా రంజాన్ తోఫా కానీ, సంక్రాంతి కానుక కానీ, క్రిస్మస్ కానుక కానీ ఇవన్నీ తీసేశారు. రేషన్ షాపుల్లో ఇచ్చేటువంటి అన్ని వస్తువులు కూడా 2019 నుంచి 2024 వరకు తీసేసి ఆటోలు పెట్టి, ఆటోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, లబ్ధి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉపాధి కోసం ఆ వ్యాన్ను పెట్టి బులుగు రంగులు వేసుకొని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు పెట్టుకొని వాటి ప్రచారం కోసం కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారు ఆ రోజు. కానీ పేద ప్రజలకు ఒరిగింది ఏం లేదు. పేద ప్రజలకు ఇవ్వాల్సిన వస్తువులన్నీ కూడా తీసేశారు. సబ్సిడీ కింద పేద ప్రజలు రేషన్ షాపులకి వెళ్ళేది తక్కువ రేటుకి వస్తువులు వస్తాయని తెచ్చుకుందామని రేషన్ షాపులకి వెళ్తారు. అలాంటి పరిస్థితి లేకుండా చేసి వస్తువులన్నీ చక్కెర రేటు పెంచారు. అదేవిధంగా గోధుమ పిండి కానీ అక్కడ ఇచ్చే వస్తువులు కూడా సజ్జలు, రాగులు, జొన్నలు ఇవన్నీ సబ్సిడీ నుంచి తీసేసి ఏమి లేకుండా చేసి ఓరకు ఆటోలు పెట్టుకుని ఆ ఆటోలు వాళ్ళ కార్యకర్తలకి ఉపాధి కోసం కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసి వాళ్ళ కార్యకర్తల ఉపాధి కోసం పాటుపడి ఈరోజు మేము చేసాం మీ వల్ల పేద ప్రజలకి జరిగింది ఏం లేదు. మీ కార్యకర్తలు బాగుపడ్డారు. మీ కార్యకర్తలు ఈరోజు లక్షలాది రూపాయల వాహనాలను సొంతం చేసుకున్నారు. మీ కార్యకర్తలకి జీతాలు ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళు ఎక్కడా కూడా ఆటోలలో ఇంటింటికాడ రేషన్ ఇవ్వలేదు, నెట్ రాలేదు, అది ఇదని కారణాలు చెప్పి ఎక్కడో బజార్లో ఏదో ఒక మూల పెట్టి వాళ్ళు అక్కడ రేషన్ ఇచ్చారు. దానివల్ల ప్రజలకేం మంచి జరిగింది లేదు. షాప్లో ఆ రేషన్ షాపుల్లో వస్తువులన్నీ తీసేశారు. అందువల్ల మంచి జరిగింది ఏం లేదు. 2014 నుంచి 2019 వరకు రేషన్ షాపుల్లో అనేక సరుకులు ఇచ్చారు. దానివల్ల ప్రయోజనం కలిగింది. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూడా అదేవిధంగా మంచి సరుకులు ఇస్తున్నారు. జొన్నలు ఇస్తున్నారు, సొద్దలు ఇస్తున్నారు ₹2, రాగులు ఇస్తున్నారు, గోధుమ పిండి ఇస్తున్నారు, కందిపప్పు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా తీసేశారు. అప్పుడు ఏం లేవు. అందువల్ల మీరు ఊరక ఇంటింటికి పోయి ఎవరి టైంలో మరిగింది, ప్రజలకి మంచి జరగలా, మీ కార్యకర్తలకు మంచి జరిగింది. వాళ్ళు ఆటోలు సొంతం చేసుకున్నారు, వేలకు వేలు జీతాలు తీసుకున్నారు. అంతేగాని పేద ప్రజలకు మీ ప్రభుత్వంలో రేషన్ షాపుల వల్ల ఒరిగింది ఏమీ లేదు. ప్రజలు ఆ రోజు నష్టపోయారు. అంతేగాని మీ వల్ల ఏమీ మంచి జరిగింది లేదు. మీరు ప్రజల్లోకి వెళ్తే ఇంకా వ్యతిరేకత వస్తుంది. QR కోడ్లు పెట్టుకొని మీరేందా వడ్డీ వ్యాపారస్తులు వెళ్ళినట్టు. గతంలో వడ్డీ వ్యాపారస్తులు ప్రామిసరీ నోట్లు పెట్టుకొని తిరిగేవాళ్ళు.
ఈ సంవత్సరానికి అసలు ఎంత, వడ్డీ ఎంత, 6 నెలలకు వడ్డీ ఎంత, సంవత్సరానికి వడ్డీ ఎంత, ఈ విధంగా మీరు క్యూఆర్ కోడ్లు పట్టుకొని ఏదేదో పనికిమాలిన ప్రచార కార్యక్రమాలు చేస్తూ ఉన్న విలువ వద్దు. వైసీపీ కార్యకర్తల నాయకులు కూడా ఆలోచించుకోవాలి. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో చేస్తే మీకు ఉన్న విలువ పోద్ది. అది మీరు గుర్తెరగాలని సవినయంగా మనం చేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసుకుంటున్నాను.